పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి ఆదివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో పునరుద్ధానపు ఆరాధన ఈ రీతిగా జరగటానికి ప్రభు ఆయన సిద్ధపరిచి ఆయన బిడ్డలుగా సమకూర్చబడినటువంటి మన జీవితాలలో ఆయన మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయన బిడ్డలుగా కూడి వచ్చిన మీకు అందరికీ శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును ప్రభు పేరిట వందనాలు. ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని సంఘానికి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం, ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి 1, 2, 3 చరణాలని మనం చదువుకొని మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల్ల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఈ సమయంలో మీ పక్షంగా మీ దాసుడు నిలిచి ఉన్నారు కనుక మహిమ మీకు రావాలి, ఘనత మీకు రావాలి. మీ దాసును అభిషేకించండి ప్రభు, మరుగుపరచండి. సిలువు చాటున దాసుని నోరు వాడుకగలిగిన ఖడ్గంగా మార్చండి. ఇదిగో సంఘముగా కూడి వచ్చిన బిడ్డలు ఉన్నారు తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగనే శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. లైవ్లో వీక్షిస్తూ ఉన్నారు, బిడ్డలతో మాట్లాడండి. ప్రతి ఆటంకము తొలగించండి. దహించు అగ్నిగా మా మధ్యలో ఉండండి. ఇదిగో మందిరము చుట్టూ ప్రాకారం ఉంచండి. మహిమ మేఘము ప్రత్యక్ష గుడారం దిగి వచ్చినట్లుగా మా మధ్యకు మీరు మహిమ మేఘముతో రమ్మని ఈ యొక్క గడియలను ప్రభ మీకు అప్పగిస్తున్నాం. మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ వాక్యము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు 13 పత్రికలు రాశారు. 13 పత్రికల్లో మరి 3 పత్రికలు మాత్రము కాపరి పత్రికలు అని అంటారు. ఏవి ఆ 3 అంటే, మొదటి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, తీతు పత్రిక. ఈ 3 కూడా కాపరి పత్రికలు అని మరి ఈ పత్రికలు రాయబడ్డాయి. తన ఆత్మీయ కుమారుడు తిమోతి, పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. తీతు కూడా ఆత్మీయ కుమారుడు. ఈ యొక్క తిమోతి పత్రిక క్రీస్తు శకము 62, 64 మధ్యలో ఇది పౌలు గారు రాసినట్లుగా ఇది రాయబడినటువంటి ఈ యొక్క 4వ అధ్యాయములో మరి ఉన్నటువంటి ప్రస్తుత కాలములో బోధ విషయము జాగ్రత్త.
రెండవదిగా నీ యొక్క ఆత్మీయ స్థితి జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి దినాలలో సాతానుడు, దెయ్యముగా పిలువబడుతున్నటువంటి సాతానుడు, అపవాది, వాని యొక్క క్రియలు ఎక్కువగా సంఘాలలో జరుగుతున్నాయి. దేవుని యొక్క బోధ కాకుండా మరి అపవాది యొక్క బోధలు సంఘములో ప్రవేశపెడుతూ ఉన్నాడు. దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే మరి సంఘమంతా కూడా, సంఘంలో ఉన్నటువంటి వారు కూడా మరి అలాంటి బోధలకు అలవాటు కాకుండా ఈరోజు మరి మరి నిజమైనటువంటి సత్య బోధ ఏంటి, అబద్ధ బోధ ఏంటి అనేది తెలుసుకోవాలి. మనము కూడా ఏ బోధ పడితే ఆ బోధకు అలవాటు కాకూడదు. ఏ బోధ అంటే ఆ బోధ వినకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక బోధ, అపోస్తులకు ఇచ్చినటువంటి బోధ. ఆ ఒక్క బోధ కాకుండా వేరొక బోధ ఏదైనా కానీ పరలోకం నుంచి దేవదూతలు వచ్చి భూలోకంలో ప్రకటించినా కూడా ఆ యొక్క ప్రకటించినటువంటి వాడు శాపగ్రస్తుడు అనేటువంటి మాట గలతీ పత్రికలో పౌలు గారు ఆ యొక్క ప్రస్తావన తీసుకుని వస్తారు. కనుక ఈరోజు మరి ఉన్నటువంటి అబద్ధ బోధ ఏంటి, అది సంఘములోకి ఎలాగా ప్రవేశిస్తుంది, సంఘంలో ప్రవేశించినప్పుడు సంఘము, సంఘ విశ్వాసులు, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, సత్య బోధ అనేది దేవుడు ఎవరి దగ్గర, ఎవరి ద్వారా ఆ బోధ. ఈరోజు బోధ అనేది 12 రకములైనటువంటి బోధలు ఉన్నాయి బైబిల్లో. దాంట్లో నుంచి 2 బోధలు ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఒకటి సత్య బోధ, అపోస్తుల బోధ అంటే ఏంటి, మరి అబద్ధ బోధ అనేటువంటిది ఏంటి. ఈ అబద్ధ బోధ అనేది ఎవరి ద్వారా అది ప్రవేశపెట్టబడుతుంది, ఎవరి ద్వారా ఆ బోధ చేయబడుతుంది. అపోస్తుల బోధ అనేది ఏ విధంగా ఆ బోధ మరి ప్రకటించబడుతుంది, ఆ అపోస్తుల బోధ ఎవరిదే ఉన్నది, దాన్ని బట్టి మనకు కలిగేటువంటి ప్రయోజనాలు, అబద్ధ బోధ ద్వారా కలిగేటువంటి నష్టాలు. ఈ 2 బోధలు మనం ఈరోజు ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 2 బోధల్లో మనం ఏ బోధలో ఉన్నాం, ఏ బోధలో ఉంటే మనకు మేలు అనేది మీరు వాక్యం వింటూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని ప్రభు వివరించి బోధిస్తూ ఉన్నప్పుడు, అందును బట్టి ఒక అవగాహనలోకి మనం వచ్చినప్పుడు తిరిగి మనము ప్రభు చేత ఆస్వాదించబడతాం. ఎందుకంటే అది ప్రభు బోధ కాబట్టి, ప్రభు తన యొక్క అపోస్తుల ద్వారా బోధించిన బోధ కాబట్టి, దాని ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా మెరుగుపరచబడతాదో అని తెలుసుకోవటానికి మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మరి మన జీవితంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఈ యొక్క అబద్ధ బోధ అనే దాన్ని, ఈ అబద్ధ బోధ అనేది ఎవరిదంటే దెయ్యముల బోధ. దెయ్యముల బోధ గురించి ఈరోజు, అబద్ధ బోధ అంటే దెయ్యముల బోధ. దెయ్యముల బోధ అంటే ఏమిటి మొదటిగా మనం చూడబోతున్నాం. దెయ్యముల బోధ అంటే ఏంటో మనం చూడబోతున్నాం. అంటే ఇప్పుడు వినేటువంటి మనం ఇప్పటి వరకు ఎన్నో బోధలు విన్నాం, ఎన్నో ప్రాంతానికి వెళ్ళి విన్నాం, ఎన్నో బోధలు వింటున్నాం. దాంట్లో దెయ్యముల బోధ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. అపోస్తుల బోధ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. మొదటగా దెయ్యముల బోధ అంటే ఏంటంటే సత్యమునకు విరోధమైనటువంటిదిగా ఉంటుంది. మరి మొదటి పాయింట్, సత్యమునకు విరోధంగా ఉండేది దెయ్యముల బోధ. రెండవదిగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది దెయ్యము బోధ. సత్యం ఉండదు, సత్యముకు వ్యతిరేకంగా ఉండేటువంటిది దెయ్యం బోధ.
రెండవదిగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండేది మరి దెయ్యం బోధ. మూడవదిగా మనుషులను మోసపరిచే బోధ దెయ్యం బోధ. 3 బోధలు చెప్పుకున్నాం. ఏంటంటే దెయ్యం బోధ అంటే ఏంటి? మొదటగా సత్యానికి విరుద్ధము, రెండవదిగా దేవుని వాక్యానికి, మూడవదిగా మనుషులను మోసపరిచేటువంటి బోధగా ఉన్నది. కనుక ఇప్పుడు సత్యానికి వ్యతిరేకం ఉందంటే మనకు అర్థమైపోవాలి. సత్యం అంటే ఏంటి, సత్యం అంటే ఎవరు అర్థమైపోవాలి. రెండవదిగా దేవుని వాక్యం అంటే ఏదో తెలుసు, ఆ వాక్యము కాకుండా, ఆ వాక్యం ఉన్నట్టుది కాకుండా వేరొకటిగా ఉంటే వెంటనే మనకు అర్థమైపోవాలి. మనం దీన్ని బట్టి ఎక్కడ మోసపోతున్నాం అనేది కూడా మనకు అర్థం కావాలి. ఈ 3 పాయింట్లు ఎవరు బోధ? దెయ్యములు బోధ. దీనికి రెఫరెన్స్ చదవబడలేదు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము అని రాసుకొని మనం చదువుకోవచ్చు. రెండవదిగా మరి దెయ్యములు మరి చేసేటువంటి పని ఏంటి, లేదంటే దెయ్యముల పని ఏంటి? దెయ్యములు బోధ చెప్పుకున్నాం. దెయ్యముల పని ఏంటి? రెండవదిగా దెయ్యముల పని ఏంటి? బాగా జాగ్రత్తగా రాసుకోండి. మంచిగా వింటే మనం ఎక్కడున్నామో అనేది మనకు అర్థమైపోద్ది. మొదటిగా మోసము చేయుట, దెయ్యము పని మోసము చేయుట. రెండవదిగా అబద్ధాలను నిజముగా చూపుట, అబద్ధాలని నిజంగా చూపుట దెయ్యముల పని. మూడవదిగా దేవుడి నుండి దూరము చేయుట దెయ్యం పని. ఎక్కడ ఉండకూడదు? మనము ఉండకుండా దూరం చేసేటువంటి దెయ్యం పని. మొదటిగా దెయ్యం బోధ అంటే ఏదని చెప్పుకున్నాం. రెండవదిగా దెయ్యము చేసేటువంటి పని ఏంటో తెలుసుకున్నాం. దానికి రెఫరెన్స్ యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 3 దెయ్యముల బోధ లక్షణాలు ఎట్లా ఉంటాయి? దెయ్యము బోధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? 3వ పాయింట్, సత్యాన్ని తిరస్కరిస్తాయి. సత్యం అనేది తిరస్కరించబడటం జరుగుతుంది. దెయ్యముల యొక్క బోధ లక్షణాలు. రెండవదిగా విచిత్రమైన నియమాలు పెట్టుట, విచిత్రమైనటువంటి నియమాలు పెట్టుట. 3 మనుషులను బంధించుట, మనుషుల్ని బంధించుట అనేది చేస్తుంది. దీనికి రెఫరెన్స్ కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మనుషులు మరి దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్య క్రమము కాకుండా కొన్ని సాంప్రదాయాలు తీసుకొని వస్తారు. ఒకసారి ఒక ప్రాంతంలో ప్రార్థన పెట్టమని పిలిచారు. ఎందుకు ప్రార్థన పెట్టమని పిలిచారంటే, ఆ కుటుంబంలో వాళ్ళు కొంతమంది ప్రభుని అంగీకరించారు, కొంతమందిని ప్రభుని అంగీకరించాల. ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ ఇంట్లో ఒక కోడలుగా వెళ్ళినటువంటి ఆమె మన చర్చికి వస్తున్నటువంటి విశ్వాసి, కోర్ విశ్వాసి. వెళ్ళిన తర్వాత మరి అక్కడేం పరిస్థితి ఏంటంటే, ఆమె ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. ఆమె బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే, వాళ్ళు ఎదురు చేస్తున్నారు. సరే, సెకండ్ టైం మళ్ళీ బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ కూడా చనిపోయింది. అప్పుడు ఈ 2 సార్లు జరిగిన విషయం చెప్పలేదు. వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. మొదటిసారి కూడా ఇట్లా జరిగింది, రెండోసారి కూడా ఇట్లాగానే తీసేసుకుంది అంటే నేను ఏదో అనుకున్నా. తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లాగా అని. వాళ్ళకి ఒక పాస్టర్ వస్తాడు. ఆ పాస్టర్ ఏదో చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. సరే, వాళ్ళు తల్లి చెప్పింది వచ్చి ప్రార్థన పెట్టండి అని. పోయి ప్రార్థన పెట్టిన తర్వాత ప్రార్థన పెట్టి అంతా కూడా అక్కడంతా కూడా బాగా దేవుని సన్నిధి ఉన్నట్లుగా ప్రార్థన చేసి అన్నీ కూడా వాళ్ళని సిద్ధం చేసినప్పుడు 3వసారి
మళ్ళీ గర్భవతి అయింది. ఆ గర్భం నిలబడింది. ఆ గర్భం నిలబడిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత అబ్షలోం అనేటువంటి పేరు ఆ బిడ్డకు పెట్టబడింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఆ గర్భము అనేది, ఆ గర్భములో పుట్టినటువంటి బిడ్డలు చనిపోవటం అనేది ఆగిపోయింది. ఆగిపోవటమే కాకుండా అప్పటి వరకు ఆ బిడ్డను చంపేస్తున్నటువంటి దెయ్యం ఉందే, అది ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. నేనున్నాను కదా ఇక్కడ, నా దగ్గరకు వస్తే నేను చేయనా ఆ మంచి పని? నేనేదో అది నీకు నిలబెట్టినా, నువ్వు ఎవరినో తీసుకుని వచ్చావు, ఏదో చేసావు, ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే నాకు మంట పుడుతుంది, ఉండలేకపోతున్నాను, ఏదో ఒక అగ్ని కాలుతా ఉంది అని అయిన తర్వాత ఇంకా వాళ్ళకి ధైర్యం వచ్చేసి కుటుంబం అంతా కూడా దేవుని దగ్గరకు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి సంతోషం ఉన్న తర్వాత అక్కడ పాస్ట్ ఏం చేశాడంటే, ఇది ఇట్లా పోదు, ఇది పోవాలంటే ఒక హోమం చేయాలా. ఏమిటి ఆ హోమం అంటే, ఇంట్లో ఒక మంట వేసి, మంట బాగా గడగడ బాగా గనగన బాగా మండి, ఆ మంట మండితే కానీ ఆ మంటకి అప్పుడు అదంతా కూడా తుడుచుకుని పోద్ది, అప్పుడు ఇంకన్నీ మామూలు అయిపోద్ది అన్నట్టుగా వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది. ఇక్కడ అన్నీ జరిగి మేము బాగా సంతోషంగా ఉంటా ఉంటే ఇప్పుడు ఈయన వచ్చి మాట అంటున్నాడే. సరే, ఆయన పలానా రోజు వస్తుంటారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు సాంప్రదాయము అనేది అది లేదు బైబిల్లో. ఇప్పుడు అతను అది ఒక సాంప్రదాయంగా ఇట్లాగా పెట్టుకుంటేనే మీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా బాగైపోతాయి అనేసి ఒక మంట వేస్తున్నాడు ఇంట్లో. వాక్యం చెప్పట్ల, ప్రార్థన చేయట్లా. ఇప్పుడు అది ఏ బోధ ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకుంటే, ఏ బోధది? సాంప్రదాయముతో కూడినటువంటిదిగా ఏది వచ్చినా కూడా దానికి వాక్య పోలిక కానీ లేకపోతే అది దయ్యము బోధల యొక్క లక్షణాలు. అందుకనే కొలస్సీ పత్రిక 2:8 అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు మనకు అర్థం కావాలా, ఇవన్నీ అర్థం కావాలా, మనం ఏ బోధలో ఉన్నాం, ఏ బోధ కరెక్టు అని తెలుసుకోవాలి. ఏ సాంప్రదాయాలు కానీ ఉన్నాయంటే వెంటనే అది ఏ బోధ? దెయ్యముల యొక్క బోధ. అది ఎక్కడ జరిగినా సరే, మరి ఎలాంటి పెద్ద ప్రోగ్రాం అయినా సరే, అక్కడ వాక్యానుసారంగా లేకపోతే ఆటోమేటిక్గా వాడికి సంబంధించింది అనేది మనకు గ్రహింపుకు రావాలి. 4వదిగా దాన్ని మనము ఎలాగ గుర్తించాలా? అది దెయ్యం బోధ లేదంటే సత్యబోధ అనేది ఎలాగ గుర్తించాలా అంటే, దానికి మొదటిగా యేసుక్రీస్తును తిరస్కరించేటువంటి బోధ అది దెయ్యం బోధ అని మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు బోధని ఎక్కడ తిరస్కారంగా ఉంటుందో వెంటనే మనకు అర్థం కావాలా, ఇది దేవుని బోధ కాదు, దెయ్యము బోధ అని తెలుసుకోవాలి. 2వదిగా సువార్తకు విరోధమైనటువంటిదిగా ఉందంటే అది దెయ్యం బోధ. ఎట్లా తెలుసుకోవాలంటానికి మనకు సూచనలు. 3వదిగా భయము బంధకము అనేది కలిగించేది బట్టి మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు ఒకవేళ వాక్యం చదవాల్సి వస్తే, ఒకవేళ మరి పాటలు పాడాల్సి వస్తే, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాల్సి వస్తే, దేవుని కొరకు ఏదో విధంగా ఉపయోగపడాలి, పరిచర్యలు ఏదో ఒక విధంగా చేయవలసి వస్తే వెంటనే వాళ్ళకి భయం అనిపిస్తుంది. దాని దేనికి సంబంధించిన భయము? ఆ భయం అనేటువంటి బంధకము ఎలాగ కలిగింది అనేది అర్థం కాదు. దానికి ఏం చేస్తున్నా, కొత్త కాబట్టి కొంచెం మొహమాటము, ఇంతవరకు ఎప్పుడు అటువంటి అంటే మిగతా వాటన్నిటిలో కూడా పర్ఫెక్టు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము ఆటోమేటిక్ అది కలుగుతుంది. వెంటనే మనం గుర్తించాలా, ఇక్కడ ఏ బంధకాల్లో ఉన్నారు, ఈ భయము ఎందుకు వచ్చింది, ఎందుకు భయపడుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. అందుకని అలాగ గుర్తించాలా. దానికి రెఫరెన్స్ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, గలతీ పత్రిక 1:8 వచనం.
తర్వాత 5వ పాయింట్ చెప్తున్నా, వాటి నుండి ఎలాగా రక్షించుకోవాలి, వాటిలో నుంచి ఎలాగా బయటపడాలి అనే విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఆ దెయ్యం బోధల నుంచి బయటకు పడటానికి, దెయ్యం బోధల నుంచి రక్షించబడటానికి ఏం చేయాలా అని చెప్పుకోబోతున్నాం. మొదటగా దేవుని వాక్యములో మరి నిలబడాలి. దేవుని వాక్యములో నిలబడాలి, నిలిచి ఉండాలి. దేవుని వాక్యములో ఉండకపోతే, దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు దేవుని వాక్యం నిలబడతావు. దేవుని వాక్యం నీలో లేకపోతే నువ్వు దేవుని నిలబడలేవు. దేవుని వాక్యం నీలో ఉండాలంటే, దేవుని నువ్వు నిలబడాలంటే ప్రతిరోజు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు వాటి నుంచి వాటి యొక్క బారిన పడకుండా రక్షించుకోవటానికి, తప్పించుకోవటానికి అవకాశం దేవుని వాక్యం. రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండాలా. నేను అందరికీ చెప్తాను, దేవుని మందిరంకి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. ప్రభువా, మందిరానికి వెళ్తున్నాను అయ్యా, ఇదిగో నన్ను సిద్ధపరిచి నీ పాత్రగా వాడుకోండి అని సిద్ధపడి, ఈరోజు నాకు అవకాశం ఇస్తే పాట పాడటానికి, ఒకవేళ అవకాశం ఇస్తే ప్రార్థన చేయటానికి, ఒకవేళ నాకు మరి ఏ అవకాశం వస్తే ఆ అవకాశానికి వాడబట్టడానికి అన్నిటికీ నన్ను సిద్ధపరచు ప్రభువా అనేటువంటి సిద్ధపాటుతో ప్రభు సన్నిధికి సంతోషంగా వచ్చినప్పుడు, అక్కడ ప్రభు నువ్వు ఎట్లాగ సిద్ధపడ్డావో నాకు తెలియదు, నీకు ఏమి ఇవ్వాలా అనేది నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేస్తాడు, నిర్ణయిస్తాడు, దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. అలాగే సిద్ధపాటు లేకుండాగానుంటే అంతా కూడా అవకతవకలు అయిపోతుంది. ఏదో టైం అయిపోయింది అన్నట్టుగా, ఏదో ఫార్మాలిటీగా అన్నప్పుడు దేవుని కొరకు వాడబడేటువంటి పాత్రగా ఉండలేవు. రెండవదిగా సంఘానికి వస్తున్నప్పుడు, సంఘంలో పాట పాడేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, మరి ప్రార్థన చేసేటప్పుడు కానీ ఉజ్జీవముతో కూడినటువంటిదిగా ఉండాలి. సచ్చుగా, నీరసంగా, బలహీనంగా, ఇష్టముండి ఇష్టం ఉండకుండా, అసలు ఏందో అన్నట్టుగా అనేది దేవుని మందిరంలోకి వచ్చావంటే సిద్ధపాటు లేదని. అందుకని పాటలు పాడేటప్పుడు లాస్ట్ పాట అని ఎందుకు పాడతారంటే, అప్పటి వరకు దానికి ముందు జరిగినటువంటి లేదంటే దాని వాతావరణము సంఘానికి ఉద్యమం పెట్టేటువంటిదిగా లేకపోతే, తిరిగి ఉద్యమంతో కూడినటువంటిదిగా ఉండటానికి ఆ ప్రార్థన కానీ, లేదంటే ఆ పాట కానీ, వర్షిప్ కానీ అలా జరిగినప్పుడు దేవుని పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అనేది అక్కడ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. దానికి మీరు కనెక్ట్ అవుతారు, మరి పరిశుద్ధాత్మ మీరు కనెక్ట్ అవుతారు, పరిశుద్ధాత్మ మీకు కనెక్ట్ అవుతాడు. ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా మీకు అర్థంగా అవగాహన కావటానికి ఒక భారము తొలగించబడి, ఒక ఆనందముతో, సంతోషముతో మందిరంకు వెళ్ళి మేము ఎంతో ఆనందించి, ఎంతో ప్రభుల గడిపి, ఎంతగా మేము అన్నటువంటి ఉత్సాహంతో పోవాలి. అలా లేదు అని అంటే మాత్రము అది దేనికి సంబంధించింది అనేది మనకు అర్థమైపోవాలి. తర్వాత మూడవదిగా సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే వాటి నుంచి బయటపడటానికి, రక్షించబడటానికి మొదటగా దేవుని వాక్యం నిలబడాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది కావాలి. తర్వాత సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏది చేసినా, మాట్లాడినా, ప్రవర్తించినా, జరిగించినా అంతా కూడా సత్యం ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి, వాక్యము అందుకు మరి సరిగా ఉండాలి. ఈ మూడిటికి వ్యతిరేకంగా ఉందంటే అది దేవునికి సంబంధించింది కాదు అనేది, అది వెంటనే దేవునికి సంబంధించింది కాదు అన్నప్పుడు దేవుడు అక్కడ ఉండడు. దేవుడి సన్నిధి అది ఎక్కడైనా సరే ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా అది దెయ్యములకు సంబంధించింది, అపవాదికి సంబంధించిందిగా జరుగుతుంది. అక్కడ ప్రభుకు మహిమ లేదు కాబట్టి ప్రభు ఉండడు. తర్వాత దానికి రెఫరెన్స్ యోహాను సువార్త 8:32,
ఎఫెసీ పత్రిక 6:11. ఇప్పుడు ఆరో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు అధికారం మనకిచ్చాడు. ఆ అధికారములో ప్రతిదీ చేయటానికి మనం సిద్ధపడాలి. యేసుక్రీస్తు అధికారం హెడ్డింగ్ రాసుకొని, దెయ్యముల పైన యేసు అధికారం ఉంది. మొదటి పాయింట్, అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, ప్రార్థనలు స్వస్థతలు చేసినప్పుడు వెంటనే ఆ దెయ్యములు నోరు తెరిచి అంటాయి, ఇదిగో సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నీవెవరో మాకు తెలుసు, మమ్మల్ని ఆజ్ఞాపించు, మేము వెళ్ళిపోతాం. కొన్ని మాట్లాడటానికి కూడా వాటికి ఆ శక్తి చాలక విలవిలలాడించి విడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్లుగా. అంటే ఇప్పుడు ఆయన కొన్ని సందర్భాలలో వాటి యొక్క నోరును తెరవనీయకుండా నోరు మూయి అన్నట్టుగా ప్రభు అన్నాడు. అంటే ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఇప్పుడు అదే అధికారం ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు మనకి ఇస్తున్నాడు. మనకి ఇవ్వాలంటే పైన చెప్పబడినటువంటి క్రమం ఉండాలి. రెండో మాటగా, విశ్వాసులకు ఆ అధికారము దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు అధికారం? ఇప్పుడు మనకిస్తున్నాడు. కనుక ఇప్పుడు దేవునికి అధికారం ఉంది, దేవుని అధికారం మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాని బోధ, దాని మోసము, దాని యొక్క కార్యాలు దేని కూడా లోబడకుండా, వాటి చేత బంధించబడకుండా, వాటి చేత నడిపించబడకుండా, వాటిని జయిస్తూ మన సత్యము, సత్యవాక్యము, ఆత్మక్రమములో ఉండటానికి అధికారం ప్రభు మనకి ఇస్తున్నాడు. దీనికి రెఫరెన్స్ లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, అలాగనే మార్కు సువార్త 16-17. అంటే ఎక్కువ రెఫరెన్స్లు ఉన్నాయి. ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్పుకోవాలి కాబట్టి మీకు ఆ రెఫరెన్స్లు చెప్తున్నాను, మీరు రాసుకోండి చదవకుండా. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? ఇప్పుడు వరకు దేని గురించి చెప్పుకున్నాం? దెయ్యముల బోధ, ఆ యొక్క లక్షణాలు, అవి ఏం చేస్తాయి, అది తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు అది గ్రహించడానికి, వాటి నుంచి బయటపడటానికి మనలో ఏముండాలి? టోటల్గా మనకి దాని మీద దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? అధికారం అనేది ఇస్తున్నాడు. ఈ యొక్క మరి దెయ్యమును హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారు అని అంటే, ఏమని పిలుస్తారు? డీమోన్ అనేటువంటి మాట వాడారు. డీమోన్ అంటే చెడు ఆత్మ, లేకపోతే దెయ్యము. డీమోన్ అనే మాట గ్రీక్ భాషలో. ఈరోజు మరి తిరిగి మనం ఎక్కడికి వస్తున్నామంటే, మనకి ఏ బోధ కావాలి, ఏ బోధలో ఉండాలని వాక్యం చెప్తుంది అనేది తెలుసుకోబోతున్నాం. మొదట ఏ బోధ తెలుసుకున్నాం? ఇప్పుడు ఏ బోధ అవసరమో, ఏ బోధ మనకి ఇవ్వబడిందో ఆ బోధ గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు అపోస్తుల బోధ మనకు అవసరం. అపోస్తుల బోధ, ఏ బోధ ఉండాలా? ఈ అపోస్తులు అంటే ఎవరు అంటే, దేవుడు చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుడు బలపరిచినటువంటి వారు, దేవుని చేత పంపించబడినటువంటి వారు అపోస్తులు. మొదటగా ఆయన శిష్యులు, అక్కడి నుంచి మరి అలాగా స్ప్రెడ్ అవుతా ఆ విధంగా అందరూ కూడా అపోస్తుల సేవ చేయటానికి ప్రారంభించబడింది. కనుక ఇప్పుడు అపోస్తులు అంటే అర్థం అది. కనుక ఈ అపోస్తులు అనేటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని రాత్రి కూటం బెటరు, ఏదో ఒకటి సైడ్ బిజినెస్ పెట్టుకొని మరి సేవ చేయరు. వీళ్ళు కంప్లీట్గా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి, సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకొని, వాళ్ళకున్నటువంటి సమస్తం కూడా దేవుని సేవకి అన్నట్లుగా అవన్నీ కూడా ఖర్చు చేస్తూ అలాగ సమర్పించుకొని, ఆ అపోస్తులకు ఒక కుటుంబం ఉంటే దేవునికి సమర్పించుకొని, దేవుని చేతిలో దేవుని కొరకే వాడబడేటువంటి కుటుంబం అపోస్తుల యొక్క కుటుంబం. అలాంటి బోధ, దాని ఇంకొక మాటలో ఫుల్ టైం సేవకుడు. ఎప్పుడు చూసినా ఎక్కడ ఉండాలా? టీ అంగళ కాడ కానీ కదా,
ఎక్కడ చూసినా ఎక్కడ ఉండాలా? సెంటర్లో. కానీ ఏది ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే దేవుడు, దేవుని సన్నిధి, దేవుని పాదాలు, దేవుని యొక్క మరి సేవ, సువార్త చెప్పటమో, గృహకూడికి పెట్టడమో, ఆ ప్రార్థన జరిపించటమో, పబ్లిక్ మీటింగ్ చెప్పటమో, సత్యాన్ని బోధించటము, అనేక మంది యొక్క కొరకు ప్రార్థన చేయటము, ఇవన్నీ బయట వాడబడుతూ బ్రతకటానికి సేవ చేసేవాడు కాదు, సేవ చేయటానికి బ్రతికేటువంటి వాడు అపోస్తలుడు. ఈ బోధ దేవుడు విశ్వాసులకు, సంఘానికి, తన బిడ్డలకు ఇచ్చినటువంటి బోధ. ఈ బోధ మనకు అవసరం. ఈ బోధ చేసేటువంటి అపోస్తలుడు ఎట్లున్నా చెప్పుకున్నాం. ఈ బోధలో కమ్మగా, పుల్లగా, తీయగా, తర్వాత అనుకూలంగా అనేది ఉండదు. ప్రభు ఇక్కడ చెప్పిన మాటే మరి చెప్తాడు. దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా వాక్యాన్ని తన స్వలాభానికి అనుకూలంగా మార్చుకోవడం, వాక్యాన్ని విశ్వాస అనుకూలంగా ఉండి లబ్ధి పొందటము ఇవి ఉండదు. ఇక నిలబడితే ఈ నోరు, ఈ దేహము, ఈ ప్రాణము, ఈ ఊపిరి అంతా కూడా మరి ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఆయన మాట్లాడతాడు. అది అపోస్తల బోధ. దాని విషయాలు మనం చెప్పుకుందాం. అపోస్తల బోధ అంటే ఏమిటి? అపోస్తల బోధ అంటే ఏంటి? దాని గురించి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు. ఇది చదివిన తర్వాత 2 మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. చదవండి దీన్ని. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 30-42 వరకు. పెద్దగా చదవాలి. కంటిన్యూషన్ 42 వరకు. ఇక్కడ అపోస్తల బోధ అంటే ఏంటో అర్థం కావటానికి, అవగాహన కావటానికి అక్కడ ఆ వాక్యం చదవటం జరిగింది. ఇక్కడ మరి పేతురు గారు బోధ చేస్తూ ఉన్నాడు. ఈ బోధ చేస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంట. నొచ్చుకోవటం అంటే మరి వాళ్ళ హృదయాలు గాయపడినట్లుగా, వాళ్ళ హృదయాల్లో ఏదో గుచ్చుకున్నట్లుగా వాళ్ళకి ఎంత బాధ కలిగిందో, ఎంత వేదన కలిగిందో, ఆ బాధలో వాళ్ళకి కలిగినటువంటి ఆ మాటలు అనేక విధాలు, అన్ని కోణంలో కూడా వాళ్ళకి ఒక వేదన కలిగింది. వెంటనే వాళ్ళు మామూలుగా ఒక వ్యక్తిని ఒక మాట అంటే అతను బాధ అనిపించినప్పుడు వెంటనే ఏం చేస్తాడు? తిరగబడమో, తిరిగి ఏదో ఒక మాట అనడమో, ఏదో ఒక వివాదానికి దిగుతాడు సహజంగా మనం చూస్తున్నప్పుడు. అయితే ఇక్కడ ఈ మాటలన్నీ వినిన తర్వాత వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నప్పుడు వెంటనే, ఇదిగో బోధకుడా, మేమేం చేయాలి చెప్పు అన్నప్పుడు అక్కడ ఒక 7 మాటలు చెప్తాడు. అంటే ఇప్పుడు వాళ్ళు బాధపడి తిరగబడాలా, కానీ ఆ మాటలు, ఆ బోధ ఏం చేసిందంటే వాళ్ళకి గుచ్చుకోవటం, అంటే లోపలికి వెళ్ళి హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం వాక్యం ఖడ్గంలాగా వాళ్ళు ఉన్నటువంటి లోపాలు, పాపాలు, ప్రవర్తన, క్రియ, తలంపు, వాళ్ళు చేసేటువంటి అన్నీ కూడా ఒక్కసారి ఎత్తి చూపించినట్లుగా, ఇది నీ జీవితం, ఇది నీ ప్రవర్తన, ఇది నీ స్థితి అన్నట్టు కనిపించినప్పుడు వాళ్ళకి ఆ వేదన, ఆ నొచ్చుకోవటం, వెంటనే వాళ్ళు ఇంకా మారు మాట ఏమనకుండా, అయ్యా మేమేం చేయాలి దీనికి అన్నప్పుడు అప్పుడు అంటాడు, మీరు వెంటనే మీ మనస్సులు మారాలా. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి దేవుని వైపు మారాలా.
మీ పాపాలు ఒప్పుకొని మీ పాప క్షమాపణ నిమిత్తమై, అంటే మీరు పాపాలు ఒప్పుకుంటే మీ పాపాలు క్షమించబడాలి. మీ పాపాలు క్షమించబడిన తర్వాత యేసు రక్తము చేత మీరు కడగబడతారు. ఎప్పుడు? మనసు మారి ప్రభు కాడ మీ పాపాలు మరి వాక్యం ద్వారా బయలుపరచబడినప్పుడు అవి ఒప్పుకొని వాటి విషయంలో పశ్చాత్తాపడినప్పుడు క్షమించబడతారు. క్షమించబడిన తర్వాత యేసు రక్తం చేత మీరు కడగబడి పాప క్షమాపణ నిమిత్తం, అంటే మీ పాపాలు క్షమించబడ్డాయి, ఒప్పుకున్నారు, విడిచిపెట్టేశారు. వెంటనే బాప్తిసము అనేది మీరు తీసుకొని, బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అటువంటి వరం ప్రభు ఇచ్చాడు. అంటే ఇంక నుంచి మీరు ఎట్లా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఎలాంటి బోధలో ఉండాలి, ఇప్పుడు వరకు ఉన్నటువంటి బోధ ఎలాంటిది, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీరు ఎలా సరి చేసుకోవాలి, ఏ సహవాసం కావాలి, ఎవరిలో స్థిరపడాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మీకు తెలియజేస్తున్నప్పుడు ఆ క్రమంలో మీరు సంఘములో చేర్చబడి సంఘంలో ఉన్నటువంటి బోధకి మీరు కట్టుబడినటువంటి వారుగా ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ బోధలో ఉన్నారు కాబట్టి ఆ బోధను బట్టి వృద్ధిపరచబడతా ఉంటారు, ఆ బోధను బట్టి ఆస్వాదించబడతా ఉంటారు, ఆ బోధను బట్టి పరిశుద్ధపరచబడుతూ ఉంటారు, ఆ బోధను బట్టి పరిపూర్ణత వస్తుంది, ఆ బోధను బట్టి నిష్కలంకముగా నిష్కపటకంగా జీవించడం జరుగుతుంది. ఆ బోధ రేపు దేవుని ఎదుట నిలబెడుతుంది. ఆ బోధను బట్టి పరలోక ప్రవేశం నీకు కలుగుతుంది. దానికి నేను ఏం చేయాలయ్యా? మళ్ళీ మూర్ఖులాగు ఈ తరము వారికి వేరుపారై మీరు ఉండాలి. మళ్ళీ ఏం చేయాలయ్యా? అపోస్తుల బోధ యందును సహవాసమందును, అపోస్తుల బోధ యందును సహవాసమందును మీరు ఉండాలి. ఈ అపోస్తులు బోధిస్తున్నప్పుడు ఆ బోధ అనేది మీకు ఎట్లుండదు? పుల్లగా తీయగా అనుకూలంగా ఉండదు. ఆ మాట ఎప్పుడు కూడా ఒకరవ నీకు ఖచ్చితంగా చెప్పినట్లుగా ఉంటుంది, ఖచ్చితంగా మాట్లాడినట్లుగా ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి నువ్వు మరి ఇట్టుంది అని నువ్వు అనుకోకూడదు. వాళ్ళు అనుకోలేదు కాబట్టి వాళ్ళకి ఆ 7 ఆశీర్వాదాలు వచ్చాయి పేతురు బోధించినప్పుడు. ఆ సహవాసం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని కడతాది. అపోస్తుల బోధ సహవాసం సంఘముగా నువ్వు అలంకరించబడతావు. పెళ్లి కుమారుడు అటువంటి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము పెళ్లి కుమార్తె పెళ్లి కొరకు ఏ విధంగా అలంకరించబడుతుందో అలాగా అలంకరించబడినప్పుడే కదా పెళ్లి కుమారుడు అతన్ని అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన అంగీకరిస్తాడు, అప్పుడు పరలోకానికి తీసుకువెళ్తాం. ఇవన్నీ కూడా మరి ఆ బోధ వలన కలుగుతుంది. ఆ తర్వాత అంటాడు రొట్టె విరుచుట యందు, అంటే నీవు బాప్తిసం తీసుకొని సంఘములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి బల్లారాధనలో నువ్వు తప్పక సిద్ధపడి ఆ ఎడతెగనటువంటి ఆ క్రమంలో ఉంటూ నీవు అలాగ నీ జీవితాన్ని ఎడతెగనటువంటి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగాలి. ఇది అపోస్తుల బోధ. ఇట్లా ఉంటుంది. దీనికి ఇంకా వేరేగా దేనికి కూడా కాంప్రమైజ్ కాదు. దేనికి కూడా నాకు అనుకూలంగా ఉండాలా, నాకు అనుకూలంగా ఉండటానికి ఉంటేనే అనేది ఏముండదు. ఒకవేళ పులిపిడి దిగిన తర్వాత ఎన్ని చెప్పినా వింటాడు, కానీ ఈడకు వచ్చిన తర్వాత ఈ చెవులు పనిచేయవు. ఈ చెవులు ఎవరికి పనిచేస్తాయి? ఈ నోరు ఎవరికి పనిచేస్తుంది? అంతే. ఈ ప్రాణం ఎవరి కొరకు పనిచేస్తుంది? ఈ శరీరం ఎవరి కొరకు నిలబడుతుంది? అంతే. దిగిన తర్వాత అప్పటి వరకు ఆ బోధకుడు తన స్వాధీనంలో ఆయన స్వాధీనంలో ఉంటాడు, చెప్పేస్తాడు. సంఘానికి ఏది కావాలో అన్నీ కూడా దేవుడు అన్నీ కూడా బోధించిన తర్వాత ఆటోమేటిక్గా సంఘంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ పశ్చాత్తాపం, ఆ మార్పు అనేది కలుగుతుంది. అది బోధ. ఇది నువ్వు ఆస్వాదించబడటానికి, ఇది నీ జీవితం కుటుంబం కట్టబడటానికి, అన్నిట్లో సమృద్ధి కలిగి వర్ధిల్లటానికి ఈ బోధ అనేది మనకి మరి మేలు చేసి పెట్టేదిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది అపోస్తుల బోధ. దీంట్లో కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. అపోస్తుల బోధ వలన ప్రయోజనాలు. ఈ మాలు టకటక చెప్పుకెళ్ళిపోతుంటాను. ఈ బోధ వలన మనకి ఇలాంటి ప్రయోజనాలు. మొదటగా
ఆత్మీయ స్థిరత్వము అనేది కలుగుతుంది. ఎఫెసీ పత్రిక 4:14 ప్రకారంగా ఆత్మీయతలో, భక్తిలో స్థిరంగా ఉంటాం. ఇంకెన్ని వచ్చినా కూడా ప్రతిరోజు జరగాల్సినటువంటి జరుగుతుంటాయి. ఉదయం లేసి ఏం చేస్తావు, ఆ తర్వాత ఏం చేస్తావు, ఆ తర్వాత ఏం చేయాలా, తర్వాత ఎలాగుంటావు, తర్వాత ఏంటి అనేది ఆత్మీయ స్థిరత్వంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఇంట్లో చెప్పుకోబడలే, ఇదిగో టైం అయిపోయింది, లేచి ప్రార్థన చేసుకోకూడదా, ఇదిగో బయటికి వెళ్తున్నావు, వాక్యం చదువుకుని పో అని చెప్పని అవసరం లే. ఎందుకంటే ఆ వ్యక్తి అపోస్తుల బోధన బట్టి ఆత్మీయ స్థితి స్థిరత్వంలో ఉంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఇంక నువ్వు చెప్పబడలే. భార్య భర్తకు చెప్పబడలే, భర్త భార్య చెప్పబడలే, భార్య భర్తలు లేదంటే తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పబడలే. ఆటోమేటిక్గా వాళ్ళు లేటింగ్ కానీ దినచర్యలో ఎన్ని జరగటం కానీ ఆటోమేటిక్ జరిగిపోతాయి. ఎందుకంటే ఆ బోధ వలన అలాగా వాళ్ళు స్థిరపరచబడతారు. మొదటిగా. రెండవదిగా సత్య జ్ఞానము అనేది కలుగుతుంది. ఏ జ్ఞానం అంట? సత్య జ్ఞానం అంటే ఒకవేళ కొంతమంది ఏదైనా మనకు చెప్పారనుకో, ఇది సాంగ్యంగా లేదంటే ఏదైనా ఒక ఆచారం తీసుకుని వచ్చి ఏదైనా పూసి రాసి రుద్ది వాసన చూపించేటువంటి మాటలు చెప్పారనుకో, వెంటనే మనకు అర్థమైపోద్ది, రే ఇదేం బోధ, ఇదే సహవాసం, ఇది జాగ్రత్తగా ఉండాలా అన్నట్టు అలర్ట్ అయిపోతారు అన్నమాట. అది సత్య జ్ఞానం. యోహాను సువార్త 8:32 ప్రకారంగా దానికి రెఫరెన్స్. మూడవదిగా పరిశుద్ధ జీవితము అనేది కలుగుతుంది సత్యబోధ ద్వారా. ఎట్లా జీవిస్తాం మనం? ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తాం. ఒకవేళ మనకి అనిపిస్తుంది, ఒకరు చెప్పిన అవసరం లే, రే ఇది కరెక్ట్ కాదు, ఈ తలంపు కరెక్ట్ కాదు, ఈ చూపు కరెక్ట్ కాదు, వినడం కరెక్ట్ కాదు, మాట్లాడడం కరెక్ట్ కాదు, నీ ఆ సందులోకి పోవడం కరెక్ట్ కాదు, వారితో స్నేహం చేయటం కరెక్ట్ కాదు, ఆ చెప్పుడు మాటలు పెట్టడం కరెక్ట్ కాదు, వారి మధ్యలో కూర్చోవడం కరెక్ట్ కాదు, అట్లా పోతే నా పరిశుద్ధత ఏమైపోతుంది, అపవిత్రపరచబడుతుంది అన్నట్టుగా వాళ్ళు మరి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు. రోమపత్రిక 6:17 ప్రకారంగా. నాలుగవదిగా సంఘ ఐక్యతలో ఉంటారు. ఎక్కడుంటారు? అది ఎప్పుడు ఏదున్నా కూడా సంఘముతోనే సంఘ ఐక్యతలో ఉంటారు. కాబట్టి ఈ ఐక్యత ఏం చేస్తుంది? సంఘ ఐక్యతను ఏం చేస్తుంది? దేవుని వాక్యము బట్టి ఆ సంఘ ఐక్యతలో అంటే ఏం జరుగుతుంది? మీరు కరెక్ట్గా విని చెప్పాల. సంఘ బోధ సంఘ ఐక్యత కలుగు చేస్తుంది. సంఘము అందరూ కూడా ఐక్యంగా ఉంటే ఏం కలుగుతుంది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. ఇది ఎందుకు మర్చిపోతా అంటే గుర్తు చేస్తేనే చెప్తారా? ఎంత మనోహరమో అంత మేలు. అక్కడ ఆరోగ్యమును, ఆహారమును, ఐశ్వర్యమును ఉండవలనని యెహోవా సెలవిచ్చాను. ఎక్కడుండాలి? ఈ ఐక్యతలో ఉండాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనం పక్కకు పోవడం కానీ, దీన్ని బట్టి ఇది లేదు ఏం చేయాలా అనడం కానీ ఉండదు. ఎందుకంటే ఈ బోధ కలిగించేటువంటి ఐక్యత ఏం చేస్తుందంటే, ఎప్పుడు ఏది కావాలో, ఏ విధంగా కావాలో, ఎప్పుడు అందించాలా అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది ఏ బోధ? ఇది ఏ బోధ? ఇది అపోస్తుల బోధ. 5 మోక్ష మార్గము, స్వస్థత అనేది ఉంటుంది. అపోస్తుల కార్యము 4:12 ప్రకారంగా ఈ బోధకు తీసుకెళ్తుంది, మోక్షానికి తీసుకువెళ్తుంది. స్వస్థత అంటే ఆరోగ్యం ఉండేటట్లు చేస్తుంది. 6 ఆత్మీయ వృద్ధి అనేది కలుగు చేస్తుంది అపోస్తుల బోధ. 1 పేతురు పత్రిక 2:2 ప్రకారంగా. 7 తప్పుల బోధ నుండి మనల్ని రక్షిస్తుంది, తప్పిస్తుంది, కాపాడుతుంది, జాగ్రత్త పరుస్తుంది. గలతీ పత్రిక 1:8 ప్రకారంగా.
ఇప్పటి వరకు మీకు అర్థమైంది, అందరికి బాగా అర్థమైందా? మొదటికి ఏ బోధ చెప్పుకున్నాం? దెయ్యముల బోధ చెప్పుకున్నాం. ఆ బోధ కరెక్ట్ కాదు, ఆ బోధ వలన ఏం జరుగుతుందో చెప్పుకున్నాం. రెండో బోధ ఏం మనకి దేవుడిచ్చింది? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ మనకి దేవుడిచ్చాడు. ఈ అపోస్తుల బోధలో 7 అనుభవాలు ఉన్నాయి. ఈ 7 అనుభవాలను బట్టి ఈ బోధ ఏం చేస్తుంది? ఆత్మీయంగా అన్ని విధాలుగా మనకు మేలు చేస్తుంది. అవి ఏంటో చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ కాకుండా. ఇప్పుడు నిజమైనటువంటి అపోస్తుల బోధ మనం అనుసరించాలంటే ఎలాగ అనుసరించాలా? ఇది లాస్ట్. మొదటిగా ప్రతిరోజు వాక్యాన్ని చదివేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడో టైం ఉన్నప్పుడు, ఎప్పుడు నిద్రపోయేటప్పుడు, భయంగా ఉన్నప్పుడు, ఈరోజు నాకు అనిపిస్తుంది దేవుని తొక్కదాది అనిపించినప్పుడు, అప్పుడు కాదు, ప్రతిరోజు కూడా బోధన బట్టి అలాగా అనుసరించాలంటే వాక్యం చదవాలి. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆడ వాక్యం చెప్పి నైట్ ఆడ పడుకున్న ఆ రూములో ఆ స్థలములో మరి అలివ్ అనేటువంటి దెయ్యం ఒకటి ఉందంట. అలివ్ అనే దెయ్యం ఉందంట. ఆ దెయ్యం గురించి మనకు తెలీదు. మనం మామూలుగా అయిపోయింది, వాక్యం చెప్పేసాం, ప్రార్థన అయిపోయింది, ఆ రూమ్లో పడుకున్నాం. ఆ రూమ్ ఇచ్చినటువంటి వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ బయట ఉన్నాయి. ఇంకా సేవకుడు కాబట్టి చెప్పి లోపల ఇచ్చారు. లోపల పడుకొని నేను ఆ ప్రార్థన చేసుకొని తర్వాత వాక్యం చదువుకొని ఎప్పుడో పడుకున్నా, 2 గంటలకి ఎప్పుడో పడుకున్నా. మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ఆ ప్రాంతంలో చర్చి ఉంటే ఆడికి వెళ్ళి 5 గంటలకు వెళ్ళి ఆడ వేకు ప్రార్థన జరిపించేసి వెళ్తానని కూడా చెప్పేవాళ్ళకి. ఈ లోపున మరి చేసి పడుకున్నాను. ఉదయం నేను లేచేలోపు నాకన్నా ముందు లేచేస్తున్నాడు. ఆయన ఆ సంఘానికి పెద్ద. ఎందుకు లేచేసావంటే, లేదు వెలుగు వచ్చేసింది అని అంటే మేనేజ్ చేస్తున్నాడు. అయిపోయిన టైం అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి అందుకని. అవును, ఇంత చల్లగా ఉన్నటువంటి వాతావరణంలో ఏ నీళ్ళు స్నానం చేసాడు? చల్లనీళ్ళు స్నానం చేసి. అబ్బా, దేవుని మందిరానికి ప్రతిరోజు ఉదయాన్నే లేచి 4 గంటలకు చల్లనీళ్ళు స్నానం చేసి దేవుని మందిరానికి వెళ్తావా అని అనుకొని, వెరీ గుడ్, అలాగే మీరు చాలా మంచిగా అని అనుకున్నాను. కానీ ఇవన్నీ కూడా పక్కన ఎవరు వింటున్నారు. వినేసి ఏం కాదు, ఆయన రాత్రి ప్రార్థన చేసుకోకుండా ఏదో ఫోన్లో మాట్లాడి పడుకున్నాడు. ఈ స్థలంలో ఇక్కడ ఈ మూల ఈ దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఆడ మనిషి రూపంలో వచ్చి వాళ్ళంతా బాగా తొక్కిన తర్వాత ఆ తొక్కుళ్ళకి వాటికి తట్టుకోలేక పోయి స్నానంగా చేస్తే మళ్ళీ వచ్చి తొక్కదంట. అందుకని స్నానం చేశాడంట. అందుకని స్నానం చేసి ఆయన లేచి కూర్చున్నాడు. అంతేగాని మామూలుగా అట్లా లేచే క్యాండిడేట్ కాదు, అటు చేసే క్యాండిడేట్ కాదు, అట్ట వచ్చే క్యాండిడేట్ కూడా కాదు. అంటే ఇప్పుడు ఎవరికి భయపడ్డాడు? అది అంటే ఎన్ని ఎందుకు జరుగుతాయంటే వాక్యము. అది సరే, దీనికి రెఫరెన్సు యెహోషువ గ్రంథము 1:8 ప్రకారంగా నిజమైన అపోస్తుల బోధ ఎలాగ అనుసరించాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. యెహోషువ గ్రంథం 1:8. 2 ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యం 2:42. 3 పరిశుద్ధాత్మ మార్గాన్ని మనము నడవాలి. యోహాను సువార్త 16:13. 4 మంచి సహవాసము ఉండాలి. సంఘ సహవాసమే ఉండాలి, వేరే సహవాసం ఉండకూడదు. హెబ్రీ పత్రిక 10:25. అది ఇప్పుడు మనం చెప్పునన్నీ కూడా అర్థమైనాయి కదా, అందరికి అర్థమైనాయి కదా. 16 13 అంతేమా. సరే, ఇప్పుడు మనకు వాక్యం అంతా కూడా పూర్తిగా అర్థమైంది. ఎన్ని బోధలు ఉన్నాయి? 12 బోధలు ఉన్నాయి. దాంట్లో 2 బోధలు చెప్పుకున్నాం. ఒకటి దెయ్యముల బోధ, రెండవదిగా అపోస్తుల బోధ. దెయ్యముల బోధ అంటే ఏంటి, ఎలాగుంటాయి, వాటి వల్ల నుంచి తెలుసుకోవాలంటే, బయటపడాలంటే ఏం చేయాలి. రెండవదిగా అపోస్తుల బోధ అంటే ఏంది, ఎలాగుంటుంది, ఎలాగ అనుసరించడం మనం ఏం చేయాలి. అలాగ అనుసరిస్తే మన జీవితాల్లో 7 మేలు జరుగుతాయి.
ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏ బోధలో ఉన్నామో, దేవుని బోధ ఏం చేస్తుంది, ఆచారాలు తీసుకొచ్చి పెడతా ఉంది. అవి ఇవి ఏదేదో సాంగ్యాలు పెట్టేసి ప్రభులు లేకుండా చేస్తుంది. అపోస్తుల బోధ ఏం చేస్తుందంటే ఆచారాలు కాదు, ఇదిగో సత్యం, ఇది ఈ విధంగా ఉండాలి, ఇట్లా అనుసరించాలని అపోస్తుల బోధ చెప్తుంది. అపోస్తుల సత్య బోధ చెప్తుంది. దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేసి, ఒకవేళ ఆ బోధలో ఉంటే కరెక్ట్ కాదని సరిచేసుకొని తిరిగి ఏ బోధలకు రావాలి, అపోస్తుల బోధకి రావాలి. ఆ బోధే సంఘాన్ని కడుతుంది, ఆ బోధే రాకడ కొరకు సిద్ధపరుస్తుంది, ఆ బోధని అంగీకరించినటువంటి వారే పరలోక ప్రవేశం. అలా కాకుండా ఒకవేళ ఇంకేదన్నా కానీ ఆలోచన చేస్తే మొత్తం కూడా తారుమారే, అంతా కూడా గందరగోళమే, ఏది కూడా కలగదు, ఏది కూడా ఉండదు. లాస్ట్కి రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు భ్రష్టులు అయిపోతారు అనే మాట ఉంది. చూడండి ఒకసారి, విశ్వాస భ్రష్టులుగా మారిపోతారంట. రాయబడిన మాట 1:2 మొదటి తిమోతి పత్రిక 4:1-2లో అక్కడ రాయబడిన మాట, దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ సంఘానికి తేటగా చెప్తుంది, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు నాయన బోధ గురించి మీరు మాట్లాడారు. ఈరోజు ఏ బోధలో ఉంటున్నారు, ఏ బోధలో నువ్వు ఉన్నావు, నీకు ఇవ్వబడినటువంటి బోధ పరలోక బోధ. ఆ బోధ అపోస్తుల బోధ, అపోస్తుల ద్వారా బోధించినటువంటి సత్యబోధ. ఇందులో నువ్వు ఉన్నావా లేదా, ఒకవేళ లేకపోతే ఉండటానికి సరి చేసుకోవటానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలియచేశారు. ఈ మాటలు బిడ్డలు విన్నారు, శబ్ద తరంగాల ద్వారా బిడ్డలు వింటున్నారు, లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు. బిడ్డలు సరి చేసుకొని బిడ్డలు ఆస్వాదించబడటానికి, బిడ్డలు స్థిరపరచబడటానికి, జీవితాల కుటుంబాలు కట్టబడటానికి, రాకడలో సంఘము సిద్ధపడటానికి, నిత్య జీవ ప్రవేశం కలిగి ఉండటానికి, ఇహమందును పరమందును అన్ని విషయాల్లో బిడ్డలకు క్షేమం కలగటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం మరి వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు, నా దాసులకును సదా తోడే నడిపించునుగాక, ఆమేన్. సర్వశక్తిని కృప